కాళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 15,30,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెడుతున్నారు. మొత్తం 175 గేట్లను ఎత్తి ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం కోనసీమలో లంక గ్రామాలు మరో 3 రోజుల పాటు ముంపులో కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది గంట గంటకు పెరుగుతూ గోదావరి జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలైతే కంటి నిండా నిద్రపోయి వారం రోజులు పైగా అవుతుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉన్నాం. ఎగున కురిసిన వర్షాలన్నీ కూడా ఇలా చింతూరు మీదుగా భద్రాచలం నుంచి విడుదలైన వాటర్ కావచ్చు, సీలర్ కావచ్చు, ఇవన్నీ కలిసి అన్ని పాయలు కలిసి సముద్రంతో కలిసి ఇక్కడ గోదావరిలో కలుస్తున్నాయి. ఇదంతా కూడా ఎగువన, అంటే మనం ధవళేశ్వరం ఆనకట్ట మీద ఉన్నాం, కరెక్ట్గా ఉన్నాం. ఇక్కడ నుంచి మనం చూస్తున్నంతా ఎగువ ప్రాంతం. ఇటు తూర్పుగోదావరి జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే పైకి వెళ్తే అల్లూరు సీతారామరాజు జిల్లా, నెక్స్ట్ ఖమ్మం జిల్లా, ఆ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. అక్కడే గోదావరి మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో అక్కడి నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ వాగులు వంకలు కలిసి, అలాగే ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాల కారణంగా సెలయేర్లన్నీ కూడా దీని ద్వారా ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి భూపతివారం ఇతర కూడా వాటర్ కూడా దీంట్లోనే కలుస్తుంది, ముస్నూరు వద్ద కలుస్తుంది. కలిసి ఇదంతా కూడా ఉగ్రరూపం దాల్చుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే నాగాయ లంక ఎంత కూడా ములగల లంక ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే ఏజెన్సీలో చాలా గ్రామాలకు విలీన మండలాలకైతే గత వారం రోజుల నుంచి కూడా రాకపోకలు స్తంభించిపోయి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చింతూరు వెళ్ళే, ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారిపై నీళ్లు రావడంతో అక్కడ కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కొనసాగుతుంది. అలాగే చూసుకుంటే ప్రస్తుతం మాత్రం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ పొజిషన్ చూసుకుంటే ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆనకట్ట మీద ఉన్నాం. ఈ రోజు రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడి నుంచి కిందకి విడిచిపెట్టాలంటే వీటిని ధవళేశ్వరం ఆనకట్ట లాకులు అంటారు. దీనికి సంబంధించి పొజిషన్ చూసుకుందాం. ఇక్కడ లాకులు అయితే మాత్రం ఇంకా ఫుల్లీ ఓపెన్ పొజిషన్ రాలేదు. ఇక్కడ 5 మీటర్ల మేరకు లాకులు ఇది తెరిచారని చెప్పాలి. ఇక్కడ 5 మీటర్ల వరకు కొనసాగుతుంది. ఒకవేళ కనుక సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం పెరిగితే కనుక ఇంకా గేట్లు తెరిచే, అంటే పూర్తిగా గేట్లు తెరవలేదు, గేట్లు తెరిచే అవకాశం ఉంటుంది. అంటే మరీ ప్రమాదకరమైన పరిస్థితి వస్తే తప్ప పూర్తిగా గేట్లు తెరవరు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ఒకవేళ తేడా వస్తే కనుక మళ్ళీ ఇంకా పూర్తిగా ఎత్తిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఫుల్లీ ఓపెన్ పొజిషన్, అంటే లాకులు మొత్తం 175 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసే పొజిషన్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా 175 గేట్లు ఎత్తలేదు. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 15.30 అడుగుల మేర నీటి మట్టం నమోదయ్యింది. అలాగే ఇక్కడ సంబంధించి 15 లక్షల క్యూసెక్కుల నీటిని ఎప్పటికప్పుడు విడిచిపెడుతున్నారు. ఒకవేళ రెండో ప్రమాద హెచ్చరిక దాటి మూడో ప్రమాద హెచ్చరిక వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం లేదు. మనం అలాగే ఇప్పుడు దిగువ చూస్తున్నాం. అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత ఇక్కడ నుంచి సుమారుగా 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ప్రవాహం పొంగుకుంటూ వెళ్ళి మన కోనసీమ జిల్లా కొత్తపేట వద్ద నియోజకవర్గం వద్ద ఇది మళ్ళీ కోనసీమలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి కొత్తపేట నుంచి పి గన్నవరం, రాజోలు మీదుగా అలా అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలో చూసుకుంటే కోనసీమ జిల్లాలో కొన్ని వందల గ్రామాలు అయితే మాత్రం లంక గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికీ వరద ముంపులోనే చిక్కుకుని ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో అయితే చాలా మందిని పునరావాస కేంద్రాలు తరలించారు. సుమారుగా కోనసీమ జిల్లాలోనే 170 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేల మంది ముంపు బాధితులను ఆయా పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్టకు ఒకవైపు గోదావరి వరద ఉధృతి ఎలా ఉన్నా ఈ ఉధృతిని చూసేందుకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈ నదీ ప్రవాహాన్ని, గోదావరి ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు అయితే వస్తున్నారు. నిన్న దాకా కూడా పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు రావద్దు అని చెప్పి చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా ఒకరిద్దరు యువత సెల్ఫీలు తీసుకుంటూ జారీ పడిపోయిన పరిస్థితులు అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మాత్రం కాస్త స్వల్పంగానే సందర్శకులు వస్తున్నారని చెప్పాలి. అలాగే చూసుకుంటే సందర్శకులు పక్కన పెడితే ఒకవేళ ఈరోజు సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం అక్కడ తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ పెరిగే అవకాశం, వాటర్ ఫ్లో అంతా కూడా సుమారుగా 12 కిలోమీటర్ల మేర 12 గంటల పాటు ప్రయాణం చేసుకుంటూ వచ్చి ధవళేశ్వరం వద్ద తెలుస్తుంది. ధవళేశ్వరం దగ్గర ఇక్కడ ఆనకట్ట వద్ద రీడింగ్ చూసుకుని ఎప్పటికప్పుడు ఎగువన వస్తున్న వాటర్ని బట్టి ఇక్కడ విడిచిపెడుతూ లంక గ్రామాల నుంచి ఒకవేళ ఫ్లో కనుక తగ్గితే కనుక ఇక్కడ కూడా విడిచిపెడితే లంక గ్రామాలు మరో 2 రోజుల పాటు కూడా వరద ముంపులోనే చిక్కుకునే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా అధికార యంత్రాంగం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, రైతాంగం అంటే ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా అవసరమైతే కనుక కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయండి అని చెప్పి కంట్రోల్ రూమ్ను 24 గంటలు కూడా అందుబాటులో ఉంచే పరిస్థితి ఉంది. ఒకవేళ అది దాంతోపాటు ఏదైనా అత్యవసరం అయితే కనుక ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. గ్రామాల నుంచి ప్రజలను లిఫ్ట్ చేసేందుకు ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసాం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసాం అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మాత్రం
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 3 ప్రమాద హెచ్చరిక వచ్చినా కానీ ఇంకా లాకులు తెరవాల్సిన సమయం ఉంది. ఇంకా 5 మీటర్ల వరకు తెరిచారు. ఇంకా అవసరమైతే కనుక ఇంకా కొంచెం పైకి లేపితే కనుక మొత్తం 175 గేట్లు ఎత్తే కనుక ఎంత ఫ్లో వచ్చినా కానీ ఎగువ నుంచి వచ్చిన వర్షాలు కావచ్చు, భద్రాచలం నుంచి వస్తున్న వాటర్ కావచ్చు, మొత్తం అంతా కూడా ఎంత ఫ్లో వచ్చినా కానీ కింది పంపి. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే కోనసీమలోని కొన్ని గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్లనే ఇప్పుడు కూడా ఒకవేళ ఇప్పుడే దీన్ని ఫ్రీగా మొత్తం ఫుల్గా ఓపెన్ చేసేయచ్చు. కానీ అంత ఫుల్గా ఓపెన్ చేస్తే మాత్రం కింద లంక గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఆ నేపథ్యంలోనే కొద్దిగా వాటర్ వదులుతూ దాన్ని సముద్రంలో పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ప్రమాదాలు అయితే హెచ్చరికలు అయితే 2వ ప్రమాదం అయితే కొనసాగుతుంది. ఒకవేళ పరిస్థితి ఎంతకన్నా చేదాడి ఒకవేళ మించుకున్నా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. దానికి మాత్రం ఒకవేళ వస్తే మాత్రం ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఆ ప్రభుత్వం కూడా రైతాంగాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ప్రజాప్రతినిధులు అయితే చెబుతున్న పరిస్థితి ధవళేశ్వరం కనబడుతుంది. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, ధవళేశ్వరం.